హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన ఇంటి బాల్కనీలో ఉన్నటువంటి కొన్ని మొక్కలను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. మేము ఎలా సెట్ చేసుకున్నానో, ఎలా సెటప్ చేసుకున్నానో ఈ వీడియోలో మొక్కలు చూపిస్తూ ఆ మొక్కల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి థర్మాకోల్ బాక్స్ అండి. ఇవి రోడ్డు పైన పక్కన మనకి థర్మాకోల్ బాక్సులు బయట పడిపోయి ఉంటే రోడ్ సైడు నాకు చాలా ఇష్టమయ్యి వాటిని, ఇవి స్పైడర్ ప్లాంట్లు అనమాట. మనకి ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో మనకి గాలిని కూడా ప్యూరిఫై చేసి మనకి మంచి ఆక్సిజన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్పైడర్ ప్లాంట్ అనమాట. చాలా డెకరేటివ్గా ఉన్నాయి కదా. మీరు కూడా ఎక్కడైనా థర్మాకోల్ బాక్సులు దొరికితే ఇలా సెట్ చేసుకోండి. ఇంటికి కూడా చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అయితే మన ఇంటి బయట ఉన్నటువంటి సీతాఫలం మొక్కలు, కొన్ని క్రాంటన్ మొక్కలు కూడా ఇలా నేనైతే ఇంటి ముందు నాటుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా అందంగా ఉన్నాయి కదా. నాకైతే మొక్కలు అయితే చాలా ఇష్టం అండి. ఇంటి చుట్టూరు కూడా మనకి మొక్కలు ఎక్కువ, మా ఇంట్లోకి ఎంటర్ కాగానే మొక్కలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇంటి ముందు ఇంట్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ చిన్న వాకిలికి ఎదురుగిన చిన్న బండ అనేది గోడకి ఫిట్ చేసేసి, గ్రానైట్ బండ అనమాట. ఆ బండ మీద స్నేక్ ప్లాంట్ను, స్పైడర్ ప్లాంటు, అదేవిధంగా కొన్ని మనీ ప్లాంట్ కూడా కొన్ని సెట్ చేసుకొని ఇలా సీసాలు అయితే నేను డెకరేట్ చేసుకున్నాను. చూడండి. తర్వాత అయితే బాల్కనీలో ఉండి మన అంగడికి వెళ్ళే రూట్ ఇది సందు అనమాట. బాల్కనీలో విండో ఉందనమాట, చిన్న విండో, ఒక రకమే పెద్దదేను. ఆ విండోలో చూడండి ఎన్ని మొక్కలు ఇంత అందంగా నేను తీర్చిదిద్దుకున్నాను అనమాట. ఇక్కడ ఎలాగో ఖాళీగా ఉందని చెప్పేసి వెంటిలేషన్ రావడం కానీ కిటికీ పెట్టాను. అక్కడ ఖాళీగా ఉండకూడదని చెప్పేసి చిన్న ఇట్లా మన దగ్గర ఉన్నటువంటి క్రాంటన్ మొక్కలు కానీ, స్పైడర్ ప్లాంట్ కానీ, మనీ ప్లాంట్ కానీ, ఇంకా టర్టిల్ వైన్ కూడా నేను అక్కడైతే నాటుకోవడం జరిగింది. ఇది చూడండి, స్నేక్ ప్లాంట్ కూడా ఇందులో అయితే మొక్కలు చాలా రకాలుగా పర్పుల్ హార్ట్ ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. ఇలా మనం డెకరేటివ్గా ఉన్న జాగాలోని కూడా మనం ఇలా మొక్కలు పెంచుకుంటే ఆ మొక్కలు చూసినప్పుడల్లా నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది. మీరు కూడా ఇలా అయితే మొక్కలు పెంచుకోండి. మనకి మొక్కలు ఉండే చోట ఎలా ఉంటుందో, మొక్కలు లేని చోట ఎలా ఉంటుందో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మొక్కలు ఉండేదైతే మనకి పుష్కలంగా ఆక్సిజన్ అనేది చాలా అంటే చాలా బాగా మనకి ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. కావున మీరు సాధ్యమైనంత వరకు మొక్కలు పెంచుకోవడానికే ట్రై చేయండి. చూడండి, ఇటువంటి చిన్న విండోలో కూడా నేను ఇలా ఇండోర్ ప్లాంట్స్ అనేది కొద్దిగా వెంటిలేషన్, సూర్యరశ్మి తగిలే విధంగా నేను ఈ విండో వద్ద ఇలా అయితే నాటుకున్నాను. ఇది రాగానే మన ఇంటికి ఎంటర్ కాగానే గేట్కి రైట్ సైడ్ ఉన్నటువంటిది గోడ అండి. గోడ మీద కూడా ఇలా నేను మొక్కలు అనేది పెట్టుకున్నాను. క్రాంటన్ అండి, ఇది మొక్క ద్వారా పెంచుకున్నాను. కొమ్మ ద్వారా పెంచుకున్నటువంటి క్రాంటన్ మొక్క అనమాట ఇది. తర్వాత అయితే తులసి మొక్క ఉంది. ఇంకా ఇక్కడ నూరువరహాల చెట్టు ఉంది అనమాట. బ్రహ్మకమలం కూడా ఉందన్నమాట ఇక్కడ. ఈ రైట్ సైడ్ మన ఇంట్లోకి ఎంటర్ కాగానే రైట్ సైడ్ అండి, రైట్ సైడ్ గోడ మీద ఇలా అయితే నేను మొక్కలు అనేది సెట్ చేసుకోవడం జరిగింది. మీరు కూడా ఇది చూసారా, ట్రయాంగిల్ హార్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ట్రయాంగిల్ హార్ట్. ఓకే, మనము మొక్కలు పెంచుకుంటే చాలా అంటే మంచి చల్లగా మంచి గాలి అనేది మనకి మొక్కలు చూసిన వల్ల ఏదో తెలియని సంతోషం ఉంటుంది.